అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టార్ హెల్త్ గెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ పాలసీ డాక్యుమెంట్లలో ఉండే పెద్ద పెద్ద పదాలు, క్లిష్టమైన విషయాలు చూసి కంగారు పడకుండా అసలు అందులో ఏముంది, మనకెలా ఉపయోగపడుతుందన్నదాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలు చూడగానే అబ్బా, ఈ చిన్న చిన్న అక్షరాల్లో ఏముందో ఏంటో అని కొంచెం కంగారుగా అనిపిస్తుంది కదా. ఏం పర్లేదు, ఈ పాలసీలో ఉన్న ప్రతి ముఖ్యమైన పాయింట్ని మనం కలిసి వివరంగా చూద్దాం. సరే, మరింక మొదలు పెడదామా? అసలు ఈ పాలసీ తీసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? మన ముందు ఏ ఆప్షన్లుంటాయి? ముందుగా ఆ విషయాలు చూసేద్దాం. మరి ఈ పాలసీ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరు తీసుకోవచ్చు? చాలా సింపుల్. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య వయసుండి ఇండియాలో నివసిస్తున్న ఎవరైనా సరే ఈ పాలసీకి అర్హులే. అంతేకాదండోయ్, జీవిత భాగస్వామిని ఇంకా 91 రోజుల పసి బిడ్డ దగ్గర్నుండి 25 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్ని కూడా ఇదే పాలసీలో చేర్చుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సుంటుంది. అదేంటంటే, ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీనా అని. ఇండివిజువల్ అంటే పేరులోనే ఉన్నట్టు కుటుంబంలో ప్రతి ఒక్కరికీ విడివిడిగా వాళ్ళ కవరేజ్ అమౌంట్ ఉంటుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ అయితే అందరికీ కలిపి ఒకే పెద్ద అమౌంట్ ఉంటుంది. ఆ ఏడాదిలో ఎవరు హాస్పిటల్లో చేరినా ఆ మొత్తం నుంచే ఖర్చవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకరు తినే ప్లేట్ మీల్స్కి అందరూ పంచుకునే బొఫేకి ఉన్న తేడా అన్నమాట. ఓకే, ఆప్షన్లవి చూశాం కదా. ఇప్పుడు అసలు మ్యాటర్కొచ్చేద్దాం. ఈ పాలసీ వల్ల మనకు దొరికే మెడికల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, హాస్పిటల్లో చేరితే ఏ ఖర్చులు కవర్ అవుతాయో చూద్దాం రండి. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడయ్యే ముఖ్యమైన ఖర్చులన్నీ ఈ పాలసీ కవర్ చేస్తుంది. అంటే రూమ్ రెంట్, సర్జన్ ఫీజులు, ఐసీయూ ఛార్జీలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు, మందులు, ఇలా చాలా వరకు కవర్ అవుతాయి. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్కయ్యే ఖర్చు కూడా ఇస్తారు. ఇంకో మంచి విషయం ఏంటంటే, హాస్పిటల్లో చేరడానికి 30 రోజుల ముందు, డిశ్చార్జ్ అయ్యాక 60 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులను కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవే కాదండోయ్, ఇంకా కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సర్జరీలు 24 గంటల్లోనే అయిపోతున్నాయి కదా. అలాంటి డే కేర్ ప్రొసీజర్లన్నీ కవర్ అవుతాయి. అలాగే ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా ఈ పాలసీ కిందకు వస్తాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన కండీషన్ ఉంది. అదేంటంటే, 61 ఏళ్లు దాటిన తర్వాత ఈ పాలసీ తీసుకుంటే ప్రతి క్లెయిమ్లోనూ 20% మనం కట్టాలి. దీన్నే కోపేమెంట్ అని అంటారు. సరే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామందిని కన్ఫ్యూజ్ చేసే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే వెయిటింగ్ పీరియడ్స్. అంటే ఏంటే? సింపుల్. పాలసీ కన్నా వెంటనే అన్ని ఆరోగ్య సమస్యలకు కవరేజ్ రాదు. కొన్నింటికి కొంతకాలం ఆగాలి. అసలు ఏ కవరేజ్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దీని మనం ఒక టైం లైన్లా అర్థం చేసుకుందాం. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు కేవలం యాక్సిడెంట్ల వల్ల హాస్పిటల్లో చేరితేనే కవరేజ్ ఉంటుంది, వేరే జబ్బులకు కాదు. ఆ తర్వాత 24 నెలలు అంటే 2 ఏళ్లు పూర్తయ్యాక క్యాటరాక్ట్, హెర్నియా లాంటి కొన్ని నిర్దిష్టమైన జబ్బులకు కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా పాలసీ తీసుకునే టైంకి ఉన్న జబ్బులు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి కవరేజ్ రావాలంటే 36 నెలలు అంటే 3 ఏళ్లు ఆగాల్సుంటుంది. సరే, బెనిఫిట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ప్రతి పాలసీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరించదు. వీటినే మనం ఎక్స్క్లూజన్స్ లేదా మినహాయింపులు అంటాం. వీటి గురించి మనం ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే క్లెయిమ్ టైంలో మనకు ఎలాంటి సర్ప్రైజులు ఉండవు. అవును, ఏవి కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏవి కవర్ కావో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా మనల్ని కాపాడుతుందే. ఈ ఎక్స్క్లూజన్స్ని మనం కొన్ని కేటగిరీలుగా చూడొచ్చు. ఉదాహరణకి, ఆల్కహాల్, డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్, అందం కోసం చేసుకునే కాస్మెటిక్ సర్జరీలు, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇవి కవర్ అవ్వవు. అలాగే యాక్సిడెంట్ వల్ల కాకుండా మామూలుగా వచ్చే డెంటల్ సమస్యలు, హాస్పిటల్లో టెలిఫోన్ బిల్లులు లాంటి నాన్ మెడికల్ ఖర్చులు కూడా ఈ లిస్టులోకే వస్తాయి. సరే, ఇప్పటిదాకా పాలసీలో ఏముందో చూశాం. దేవుడి దయవల్ల ఎవ్వరికీ అవసరం రాకూడదు, కానీ ఒకవేళ హాస్పిటల్లో చేరి క్లెయిమ్ చేయాల్సి వస్తే ఆ ప్రాసెస్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. దాని గురించి ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. 4 స్టెప్స్. ఫస్ట్, హాస్పిటల్లో చేరగానే లేదా చేరడానికి ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. రెండోది, హాస్పిటల్ ఎంపిక. నెట్వర్క్ హాస్పిటల్లో అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, అంటే మనం డబ్బులు కట్టక్కర్లేదు. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ముందు బిల్లు కట్టి తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకోవాలి. మూడోది, అవసరమైన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయాలి.
ఇక ఆఖరిగా కంపెనీ ఆ డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసి పాలసీ రూల్స్ ప్రకారం క్లెయిమ్ని సెటిల్ చేస్తుంది. పాలసీ కొనడంతోనే మన పని అయిపోయినట్టు కాదు. ఒక పాలసీ హోల్డర్గా మనకున్న కొన్ని హక్కులు, ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన పాలసీని మనం సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. దీన్ని మనం ఒక ట్రయల్ పీరియడ్ అనుకోవచ్చు. పాలసీ డాక్యుమెంట్స్ చేతికందిన తరువాత అందులోని రూల్స్ అన్నీ చదువుకొని ఆలోచించుకోవడానికి 30 రోజుల టైం ఉంటుంది. ఒకవేళ ఆ పాలసీ నచ్చకపోతే ఈ టైంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని కట్టిన ప్రీమియంను వెనక్కి తీసుకోవచ్చు. అయ్యో, ప్రీమియం కట్టే డ్యూ డేట్ దాటిపోయిందా? కంగారు పడాల్సిన పనిలేదు. డ్యూ డేట్ తర్వాత కూడా ప్రీమియం కట్టడానికి అదనంగా 30 రోజుల సమయం ఇస్తారు. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ గ్రేస్ పీరియడ్లో పాలసీ కవరేజ్ ఉండదు. అందుకని టైంకి రిన్యూవల్ చేసుకోవడమే ఎప్పుడూ మంచిది. ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్ అంతగా నచ్చలేదా? ఏం పర్లేదు, మనం మొబైల్ నంబర్ మార్చకుండా సిమ్ కార్డ్ ఎలా మార్చుకుంటామో అలాగే ఇప్పటివరకు మనం పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్స్ ఏవీ కోల్పోకుండా పాలసీని వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మార్చుకోవచ్చు. ఈ హక్కునే పోర్టబిలిటీ అంటారు. మరి మైగ్రేషన్ అంటే ఏంటి? ఇది పోర్టబిలిటీకి కొంచెం డిఫరెంట్. ఇక్కడ కంపెనీ మారదు. అదే స్టార్ హెల్త్ కంపెనీలోనే ప్రస్తుతం ఉన్న ప్లాన్ నుంచి ఇంకో మంచి ఫీచర్లున్న ప్లాన్కి మనం అప్గ్రేడ్ అవ్వొచ్చు. పాత ప్లాన్లో సంపాదించుకున్న బెనిఫిట్స్ అన్నీ కొత్త ప్లాన్కి కూడా కంటిన్యూ అవుతాయి. సో చూశారు కదా, స్టార్ హెల్త్ గెయిన్ పాలసీ గురించి దాదాపు అన్ని వివరాలు మనం చర్చించుకున్నాం. ఎవరెవరు అర్హులు, ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలను చూశాం. ఇప్పుడు ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే: ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ ఫీచర్లు ప్రస్తుత ఆరోగ్య అవసరాలకు సరిపోతాయా లేదా? ఈ విశ్లేషణ ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.